హలో అందరికీ. ఎప్పుడు చేసుకునే వంకాయ కర్రీ కాకుండా ఇలా చిక్కుడు పిక్కలు కాంబినేషన్తో వంకాయ కర్రీ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇట్లా కరివేపాకు వేసుకొని బాగా వేగనియాలి. దీనిలో వంకాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాక దీంట్లో పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో టమాటా, మునక్కాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ కూర బాగా మగ్గనివ్వాలి. తర్వాత కారము, ధనియాల పౌడర్ వేసుకొని మరి కాసేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ చిక్కుడు పిక్కల్ని ఆల్రెడీ కుక్కర్లో ఉడికించాను, వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి సీజన్ ఫస్ట్లో కాబట్టి చాలా లేతగా ఉన్నాయి. ఇలా ఉడికిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటే చాలండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే శ్రీకాకుళంలో భోజనాల్లో కూడా ఇదే కర్రీ ఉండేది మా చిన్నప్పుడైతే. అంత ఫేమస్ ఈ కర్రీ. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్